షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. రాత్రికాల సమయంలో ఆయన యొక్క శ్రేష్టమైన నామమును మనం ఆరాధిస్తూ వచ్చాము, గణపరుస్తూ వచ్చాము. ఆయన యొక్క సబ్బాత్ ఆశీర్వాదంతో మనం నింపబడుతూ వచ్చాము. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడం ద్వారా, ఆయన వాక్యాన్ని మనం వినడం ద్వారా ఆయన యొక్క ఆత్మ సంబంధమైన శక్తితో మనం నింపబడుతున్నాం. ప్రియులారా, ఈ దినం వస్తున్న అనుదిన కృపల లేఖన భాగంలో చూసుకుంటుంటే లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించినది. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఎందుకంటే ఆయన రాకడ దినములలో ఆయన భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు, ఆ ప్రతిదండన భూమి మీద ఆయన ప్రతిదండన చేయబోతున్నప్పుడు, ఆయన భూమి మీద తన ఉగ్రత కుమరించబోతున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు రాలుతుంటాయి, సూర్యచంద్రులు వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటుంటాయి. కాబట్టి ఈ లోకములో శ్రమ కలగబోతుంది. ఈ లోకములో మనుషులు ఒకరి మీదకి ఒకరు లేచెదరు. కాబట్టి మనుషులందరూ కూడా ఏమవుతుంటారంటే భయము చేత ఆకాశంలో శక్తులు కదిలింపబడుట, ఈ విధంగా భూమి మీద ఉన్న సూచక్రియలు ఇలాంటి ఈ యొక్క రాకడ దినమున శ్రమలలో మనుషులందరూ భయము కూలి వారు చెడిపోతారు, వారు చెదిరిపోతారు. కాబట్టి అలాంటి సందర్భాలలో మీరు ఆయన నామాన్ని నొసరు మీద ముద్రించుకున్నవారు, మీరు ఆయన ఎరిగి ఉన్నవారు, ఆయనకి రక్తంతో కడగబడిన వారు, ఆయన రాకుడికి ఎదురు చూస్తున్నవారు, మీరు ధైర్యంగా ఉండండి. ఆయన రాబోతున్నాడని ధైర్యంతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. మీకు విడుదల సమీపించినదని మీరు ధైర్యంతో, సంతోషంతో ఆ దినాల్లో ఆయన అత్యధికంగా సేవించండి. ఎందుకంటే ఈ భూమి మీద మీరు పడిన శ్రమలు, మీరు పడిన బాధలు, మీరు పడిన ఇబ్బందులు, మీరు పడిన అవమానాలు తీరబోయే దినం ఒకటి రాబోతుంది. అదే విడుదల దినము. కాబట్టి ఆ దినం మీకు సమీపంగా ఉందని సంతోషిస్తూ ధైర్యంగా ఉండండి. కాబట్టి ఎవరు ధైర్యం కూడి చెదిరిపోతారు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచని వారు, ఆయన యందు నమ్మిక ఉంచని వారు, ఆయన యందు భయభక్తులను కలిగి జీవితం జీవించని వారు, నీతిని అనుసరించని వారు ఈ లోకంలో భయపడబోతున్నారు సుమా. ఆయన ఉగ్రత వారి మీద కుమ్మరింపబడబోతుంది. ఆయన యొక్క తీక్షణమైన ప్రతిదండన వారి మీద ఆయన చేయబోతున్నాడు. కాబట్టి ఆయన సేవించిన వారు మాత్రము ధైర్యంతో మా ఎలోహిమని యెహోవా తన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తాడు, ఆయన పర్ణశాల మాట మనం దాచబోతున్నాడు, ఆయన నీతి మాకు రక్షణ కవచముగా ఉండబోతుంది అని వారు ధైర్యంతో ఉండబోతున్నారు. వారికి విడుదల సమీపించిందని వారి సంతోషముతో ఆయన సన్నిధానంలో తలలెత్తుకొని ఆయన ఆరాధించబోతున్నారు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు ధైర్యమును, మనకు ఆదరణను, శుభప్రదమైన నిరీక్షణనిచ్చి మన తన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయత్తపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, అయ్యా మీ విడుదల సమీపించినది, ధైర్యంగా ఉండండి, మీ తలలెత్తుకొని అని మీరు సెలవిచ్చినారు, తనకి స్తోత్రములు. కాబట్టి అట్టి విధంగా మేము ధైర్యంగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మా విడుదల సమీపం ఉందని మేము సంతోషంతో నీ సన్నిధిలో తండ్రి మా తలలెత్తుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృప కనికరము మనకు నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.